ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చునట్టుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం యేసుప్రభు వారు తన శిష్యులకు చెప్పిన వాగ్దానం. ఆయన అంటున్నారు, నేను మీకు శాంతిని అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇక్కడ ఇది లోకంలో కనిపించే ఒక తాత్కాలిక సౌఖ్యం కాదండి శాంతి అంటే. ఇక్కడ శాంతి అంటే దేవునిలో ఉన్న ఒక ఆత్మీయమైన, శాశ్వతమైన, అలాగే ఒక దైవికమైన శాంతి. ఈ శాంతి పరిస్థితులపై ఆధారపడి, లోకం ఇచ్చే శాంతి అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అలాగే పరిస్థితులు బాగుంటే మనకు శాంతిగా ఉంటుంది. కానీ ఒకవేళ అవి మారకపోతే శాంతి అనేది మనసులో నుండి పోతుంది. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, నేను మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని. ఇది లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని అన్నారు. ఎందుకంటే యేసుప్రభు వారు ఇచ్చే శాంతి ఎలా ఉంటుందంటే భయాన్ని తొలగిస్తుంది, అలాగే హృదయాన్ని నిలకడగా ఉంచుతుంది. విపత్కర సమయాల్లో కూడా మన హృదయంలో లోపల ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే కలవరంతో ఉన్న హృదయాలకి యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అంటే, భయపడుకుడి, వెరవకుడి, నేను మీకు నా శాంతిని ఇస్తున్నాను. అంటే యేసుప్రభు వారు ఇచ్చే శాంతి చాలా 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 హృదయానికి చాలా ఎంతో సంరక్షణగా ఉంటుందన్నమాట. ఎందుకంటే యేసుప్రభు వారు అంతటి శాంతిని మనకి భూమి మీద వచ్చి మనకి ఇచ్చి వెళ్ళేటప్పుడు శిష్యులకి వాగ్దానం చేసిన మాట ఇది. అందుకే మనలో ఉన్న భయాన్ని తుడిచేసే శాంతి నీకు ఇస్తాను నేను. నీ హృదయంలో ఎటువంటి కలవరము, భయపడొద్దు. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి అటువంటి సంగతులన్నీ కూడా నేను మీతోనూ మీరు కూడా సంతోషిస్తారు. ఎందుకంటే ఆయన అంటున్నారు, నేను వెళ్ళి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. వచ్చి మీతో చెప్పిన మాట ఏదైతే ఉందో అది మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. ఎందుకంటే యేసు ప్రభువారిని మనం ప్రేమిస్తే తండ్రిని మనం ప్రేమించినట్టు, అలాగే యేసు ప్రభువారిని మనం ఎరిగితే తండ్రిని ఎరిగినట్టే. అలాగే సమస్తము ఆయన ద్వారా కలిగింది. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, నేను మీకు హృదయములకు శాంతినిచ్చి వెళ్తున్నాను. నా శాంతిని నేను ఇస్తున్నాను. ఎవరో లోకంలో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితులు కానీ ఇచ్చే శాంతి కాదు. నేను ఇచ్చేది ఎలా ఉంటుందంటే, నువ్వు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా అటువంటి శాంతిని నువ్వు పొందుతావు. నీ హృదయం అనేది భయపడదు అని నీకు వాగ్దానం చేసి మరి దేవాది దేవుడు మనలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి లోక శాంతిగా కాకుండా యేసు ఇచ్చే శాంతి, శాశ్వతానికి, నిజమైన శాంతికి ఆయన పునాది వేసి మన దగ్గర నుంచి దేవాది దేవుడు తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం
జీవితంలో మనకు అవసరమైనది ఏంటంటే శాంతి అవసరం. అలాగే ఆయన శాశ్వతమైన శాంతి ఏదైతే ఉందో ఆ శాంతితోటి మన హృదయాన్ని నింపుతాడు. మన భయానికి చోటు లేకుండా ఆయన శాంతిలో మనల్ని నడిపిస్తాడు. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.